బీఆర్ఎస్ పార్టీ యూత్ డిక్లరేషన్ సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా తొందరలో తొక్కినటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి యూత్ డిక్లరేషన్ విషయాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి కేటీఆర్ గారి నేతృత్వంలో మన సరూనగర్ స్టేడియంలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు యువ సదస్సు పెట్టబోతుంది. అది కేవలం ఈ యూత్ డిక్లరేషన్ సంబంధించిన అంశాలు ప్రస్తావించడానికి మాత్రమే అది మా పార్టీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి నేను మా పార్టీ మీ అందరం కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. సరే, దాని విషయంలో కూడా మీరు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీ యొక్క బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పేసి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా కూడా మీరు ఎప్పుడు నిరుత్సాహపడలేదు, మా దగ్గర సహకారం తీసుకున్నారు. ఓపెన్గా కూడా మా కోసం కొట్లాడేది కాబట్టి మేము వాళ్ళ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళతో పాటు మేము నిల్చున్నామని చెప్పారు తప్ప ఇక్కడ కూడా మేము నిరుత్సాహపడి ఇక్కడ కూడా ఇట్లాంటి కామెంట్ కూడా చేయలేదు. అది మీ మంచితనం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ నిరుద్యోగుల ముందు వరుసలో మీరు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకు ఒక ఆహ్వానం అందించడానికి మాత్రమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సదస్సులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఇది ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఏ విషయంలో కావచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇది బీఆర్ఎస్ యొక్క గొప్పతనం కాదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తమ గొంతుగా చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ మా విషయంలో మాట్లాడాలి. నేను ఇటీవల కూడా కొంతమంది మిత్రులు మేము ఉదయం ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కలిసినప్పుడు కూడా అన్నారు, కేటీఆర్ గారు మాట్లాడాలి, కేటీఆర్ గారు మా దగ్గర రావాలి అన్నారు. కాబట్టి మీ వాయిస్ని వినిపించడానికే ఈరోజు అంత పెద్ద సదస్సును మేము నిర్వహించారు. వేలాది మందిగా అక్కడికి యువత రాబోతున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేసిందో ఆ విషయాన్ని మేము ప్రస్తావిస్తాం. తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. మీ ఎస్ఐపిసి కానీ లేకపోతే బిఎస్సి సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే గ్రూప్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా డీటెయిల్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి దానివల్ల ప్రభుత్వంలో కొత్త చలనం వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. కాబట్టి మీ అందరినీ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా. మా పాత మిత్రులు కూడా వచ్చారు, గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు కూడా మీ గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి. నో ఫోర్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. అందరికీ కూడా ఆహ్వానం అయితే మేము పలకాలి. కాబట్టి నేను ఒక పోస్టర్ ఒక మెసేజ్ పంపుతాం. మీరు కూడా అది ఫార్వర్డ్ చేసినా పర్లేదు. మీ ఓన్గా మీరు ఏదైనా ఒక చిన్న పోస్టర్ తయారు చేసుకొని మీ ఫోటో పెట్టుకొని మీరు ఏదైనా 4 విషయాలు రాసి పంపించినా కూడా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ సదస్సుకు ఒక ఆహ్వానం పోవాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ అందరి ద్వారా వెళ్ళాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మెసేజ్ పాస్ చేయాలి. చాలా కొంతమంది అంటారు మేము బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశం. దాన్ని ఐసోలేట్ చేయలేదు. దాంట్లో ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా పార్టీ కొట్లాడదు. కాబట్టి మనం వాళ్ళతో అటాచ్ కాకపోతే ఆ అంశం ప్రస్తావనకి రాదు. మనం ఎంత కొట్లాడినా కూడా ప్రభుత్వానికి చేయబోతున్నట్టు కూడా కాదు. కాబట్టి ప్రతిపక్షానికి కూడా ఒక రోల్ ఉంటుంది. ఇండిపెండెంట్ గా మీరు ఫైట్ చేసి మీరు చేస్తారు, ప్రజా సంఘాలు ఫైట్ చేస్తే నేను ఉంటాను. అది కూడా నేను తెలుపుతాను. అయినా కూడా మేము ఇక్కడ నిరాశపడలేదు. సరే, దానికోసం మనం ఫైట్ చేయాలనే జియో 46 విషయంలో మా స్టాండ్ మేము వినిపించడం. ఈ ప్రభుత్వం జియో 46 విషయంలో ఒక హామీ ఇచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. ఒకవేళ ఈ ప్రభుత్వం రద్దు చేస్తే మేము వచ్చాక రద్దు చేస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పి మళ్ళొక్కసారి కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఏ విషయాన్ని కేసీఆర్ గారు కూడా మాట్లాడిన అనేక సందర్భాలు మాట్లాడాను. నాకు ఇంకా అవుతుంది. లాస్ట్ శాసనసభ సమావేశాల సందర్భంగా కూడా నేను మల్లారాజేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 రోజుల పాటు కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలు నేను నా ఆకాశం అంటే నాకు మెటీరియల్ పంపితే ఆ మెటీరియల్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చి నేను అన్ని అంశాలు ఇద్దరు మాట్లాడించిన. మొన్న దిల్సునార్కి వచ్చినప్పుడు జియో 46 నేను ప్రస్తావించిన. మా పార్టీ చాలా సందర్భాలు ప్రస్తావించింది. కొత్తదనం ఏం లేదు. పేపర్ లీకేజ్ విషయంలో కూడా మీ అందరూ తెలుసు. పేపర్ మా పార్టీ నాయకులు దిల్సునార్లో అశోక్ నగర్లో ఉన్నటువంటి మీ సోదరులు, అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళు బిఎస్సి సంబంధించిన కూడా 10 మంది వచ్చారు. బిఎస్సి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దీని తర్వాత రిలేటెడ్ ఏదైనా ఉంటే మీరు కూడా ప్రస్తావన చేయండి. దాని తర్వాత మనం కలిసి నిరుత్సాహపడలేదు. మీతో కలిసి
పనిచేస్తాం. మీరు ఒక్కరిగానే పని, నేను ఎప్పుడో పెద్ద లీడర్ని, మీరందరూ సామాన్యులని ఎప్పుడు చూద్దాం. అందరూ ఈక్వల్గా కలిసి చాలా ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేసినాం. అద్భుతమైన టీం ఇక్కడ ఉంది. ఈ టీం కలుసుకుంటే ఈ హైదరాబాద్లో అట్టుడిపించేటువంటి కెపాసిటీ మనం నిరుద్యోగులకు మేము నోటిఫికేషన్ కోసం వేచి చూసినా కూడా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇస్తలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 నోటిఫికేషన్ ఇస్తే 46,000 మంది ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్ అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇస్తలేరు. ఒక లీగ్ ఇచ్చి కేవలం 5,000 మందిని మాత్రమే రిక్రూట్ చేస్తామని మీరు ప్రకటించారు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడం, మళ్ళీ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రాదు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి మళ్ళీ ఒక ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ వాళ్ళు 6 నెలలు 1 year ప్రిపరేషన్ టైం తీసుకుంటారు. అంటే అట్లా అంటే ఒక 3 ఏళ్ళు 3.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు 5,000కు 7,000కు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీస్ లో ఒక పోస్ట్ కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వేచి చూడాలంటే అప్పటికి వాళ్ళ ఏజ్ అయిపోతుంది. మా ఏజ్ అయిపోతుంది. మేము ఇన్నేళ్ళు ఒక కాపీ డ్రెస్ వేసుకోవాలని మేము పెట్టుకునేటువంటి 3 టోపీల మీద 3 సింహాలు, మేము పెట్టుకునే టోపీ మీద 3 సింహాలు గుర్తు ఉండాలని చెప్పేసి మేము కలగన్నాం. మా కళ చెదిరిపోతుంది అనేటువంటి ఒక దూరంతో ఒక పిలుపునిస్తే 100,000 మంది వస్తారు. కాబట్టి మీరందరూ కూడా వస్తే ఆ సదస్సు మరింత విజయవంతమైనటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఆహ్వానం పలకడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. కోర్సు చేసి మీ అందరిని తీసుకొని ఆడ కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఆ పార్టీ కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులని అందరినీ కూడా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని తీసుకొచ్చి ఈ సమావేశంలో కూర్చోబెట్టి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద చైతన్యం పరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. బట్ మీరు కూడా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాం, నేను కూడా వచ్చిన చాలా మంది నాయకులు కూడా వచ్చారు. తెలుసున్నారు మీరు ఒక